నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావై, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవునికే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడా, నీకు వందనములు తండ్రి. నీవే స్తోత్రార్హుడు, నీవే స్తుతి పాత్రుడు, నీవే స్తుతి సింహాసనాసీనుడు. స్తుతియు ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లున మా దేవా, నీకు వందనములైన సృష్టికర్త, రక్షణకర్త, మాదనకర్త, నీకు వందనములు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. దయచేసి అందరము స్వరమెత్తి దేవుని స్తుతిద్దామండి. నోరు తెరిచి స్వరమెత్తి దేవుడు మనకిచ్చిన శక్తి కొలది, దేవుడికి మనకిచ్చిన బలము కొలది దేవుని స్తుతిద్దాము. చెప్దాము, దేవా నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నా బ్రతుకు దినములన్నీ కూడా నిన్ను స్తుతించే రీతిగా నన్ను ఉంచయ్యా. ఎలాంటి పరిస్థితులైనా అయ్యా, డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, ఎల్లప్పుడూ అన్ని విషయములలో నిన్ను స్తుతించే రీతిగా నన్ను ఉంచినయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నో కష్టాల్లో, ఎన్నో నష్టాల్లో నా తోడుగా ఉన్నావు తండ్రి. వేదనలు, ఆ వేదనలలో అయ్యా నాతో పాటు ఉన్నావు నాయన, నాతో పాటు భరిస్తున్నావు తండ్రి. నన్ను ఆదరిస్తున్నావయ్యా, నన్ను బలపరుస్తున్నావయ్యా. నేను అడిగిన వాటిని అన్నిటినీ, వెతికిన వాటిని అన్నిటినీ, తట్టిన వాటన్నిటిని నా జీవితంలో ఇస్తున్న దాన్ని బట్టి నీకు వందనములయ్యా. యేసయ్యా నీకు వందనములు తండ్రి, యేసయ్యా నీకు వందనములయ్యా. నా రాజా నీకు వందనములు తండ్రి, నా దేవా నీకు వందనములయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. నిజమైన దేవ, నమ్మకమైన దేవ, యథార్థమైన దేవ, నీతిగల దేవ, పరిశుద్ధుడైన దేవ, ఆల్ఫా ఒమేగా మా తండ్రి నీకు వందనములైనా. స్తోత్రం 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 స్తోత్రం.
చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మా పరిచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరిచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా నీ వంటి వారెవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా నీ వంటి వారెవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. దయచేసి కొద్ది నిమిషాలు ప్రార్థనలోకి పోదామండి. ప్రార్థన చేద్దాము. ప్రతి ప్రార్థన అవసరం గురించి ప్రార్థన చేద్దాము. ఎవరెవరైతే మా కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే ఈ విషయాల గురించి ప్రార్థన చేయండి అని మనల్ని ఎవరైతే అడిగిన వారు ఉన్నారు, ప్రార్థనా సహాయం కోరిన వారు ఉన్నారు, దయచేసి వారి గురించి ప్రార్థన చేద్దాము. దేవునితో చెప్దాము, దేవా మమ్మల్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విషయాల గురించి అయితే ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరారు వారందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. దయచేసి వారి ప్రార్థనను ఆలకించండి తండ్రి, అంగీకరించండి. మీ యొక్క మహిమ కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి, జవాబునివ్వండి అని ప్రార్థన చేద్దాము. ఎవరైతే ప్రారంభ ప్రార్థనలో ప్రార్థన చేయలేదో దయచేసి వారందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను. ప్రారంభ ప్రార్థనలో ఎవరైతే ప్రార్థన చేయలేని వారు ఎవరు ఉన్నారో వారు త్వరితగతిన ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను. స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనములయ్యా. కృపగల దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజు నన్ను మీ సన్నిధికి మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని అందరినీ నైనా అయ్యా స్థలానికి తీసుకుని వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఎంతవరకు నైనా పాటలను వాక్యములను అయ్యా మీరు తోడున్నారయ్యా దేవా. ఇక ముందు నడిపింపబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీరు తోడైన, వాక్య పరిచర్యలో మీరు తోడైనట్టు ప్రభు. మీ సావుకులు మీరు నిలబెట్టి నాయన మాతో మాట్లాడవలసిన విషయంలో మీరు తేటగా మీరు మాకు తెలియచేయండి ప్రభు. అయ్యా మీ వాక్యం అంగీకరించగల మనసును అయ్యా దేవ వినగలిగే చెవులను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా ఏమాత్రం నాయన విన్న వాటిని విడిచిపెట్టకుండా నైనా వాటిని మా హృదయంలో పదిలపరుచుకోవడానికి నైనా అయ్యా తద్వారా మేము ఆశీర్వాదాలు పొందగలగడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా
అయ్యా మేము జీవితంలో అయ్యా ఈ జీవించిన కొలది ప్రభావ మీ వాక్యంను మర్చిపోకుండా ప్రతిరోజు నైనా దానిని మా హృదయాలు అన్వయింప చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా దేవా మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఇంకా రాలేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా ఈ చుట్టుప్రక్కల ఉన్న వీధుల్లో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారందరూ రక్షణ పొందడానికి నేను మీ ద్వారములు తెరవండి ప్రభావ. అయ్యా వారందరూ నైనా మీ ప్రభావం చూడగలగడానికి నేను మీ శక్తిని నైనా వారు అనుభవించగలగడానికి సహాయం చేయండి తండ్రి. ఎవరందరినీ మీ మందిరంలో నడిపించండి అయ్యా. అయ్యా దేవా అయ్యా ఆదివారం అయ్యా విశ్రాంతి తీసుకుంటూ వారు ఈ సమయాన్ని దొంగిలిస్తున్నాను వారికి ఇష్టానుసారంగా వారు అయ్యా ప్రవర్తిస్తూ ఉన్నారే. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కఠినమైన హృదయంలో మీరు మార్చండి ప్రభు. వారితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా వారి హృదయంలో కదిలించే స్థలములకు మీరు తీసుకుని రండి ప్రభు. మీరు గొప్ప కార్యములు చేయగలవయ్యా. ఈ స్థలమును నాయన మందిరమును మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. ఆశీర్వదించండి. అనేక మంది అన్ని జిల్లాల చేత ఈ స్థలము నేను నింపబడినట్లు వారందరూ మారు మనసు పొంది పశ్చాత్తాపడు మీ సన్నిధిలో అయ్యా వారు ఎదగడానికి నన్ను అటువంటి గొప్ప మారు మనసు నేను చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి నేను మీరు తీసుకొని రండి ప్రభు. అయ్యా సహాయం చేయండి తండ్రి. అయ్యా దేవ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఏసైనా అవును ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వారికి చిన్న ఇద్దరు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకులు జ్ఞాపకం చేసుకున్న ప్రభా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అమ్మ చదువులో తోడుగా ఉండండి. బాగా చదువుకోవడానికి సహాయం చేయండి. చదివి నీకు తినడానికి సహాయం చేయండి. మా తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారు చేసే చేపాలన్నింటిలో మీరు తోడుగా నడిపించండి. మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకే వందనాలు ప్రభా. ఆయన తండ్రి అనాథలను హాస్పిటల్లో ఉన్న వారిని రోజులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. అనేకలు మీ సన్నిధికి నడిపించండి. నాయన తండ్రి మా నాన్నని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా నాన్నను కూడా సన్నిధికి నడిపించండి. మీకే వందనాలు తండ్రి ప్రభా. మా నాన్నలాగా అనేకలు ప్రభా నాయన తండ్రి ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా చర్చకి నడిపించండి. మరి అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభు యేసు. అయా ఈ రోజును బట్టి మీకు వందనాలు. ముసలిలో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం దయచండి. ఆయా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంస్కృతులు మీరు విశాలపరచండి. సంఘాన్ని వాక్యం చేసి బలపరచండి. స్థిరపరచండి. అయ్యా పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారికి చిన్న చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం దయచండి ప్రభు. పాస్టర్ గారు చెప్పే వాక్యం ప్రభు అర్థం చేసుకోండి. సహాయం చేయండి ప్రభు. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసినట్టు సహాయం చేయండి. అయ్యా కొన్నిటి ప్రార్థన నేర్పించండి. లోతైన ప్రార్థన నేర్పించండి ప్రభు. పేదవాళ్ళు వృద్ధువారిని కుంటివారిని హాస్పిటల్లో ఉన్నవారిని అనారోగ్యాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు స్వస్థపరచండి. వారు బాగు చేయండి. అయ్యా చిన్న ప్రార్థనలకి ఇచ్చి మా యేసు పరిశుద్ధం ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి.
106వ కీర్తన. చెక్. ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమును తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచున్నట్లు వారిని ఆగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. ఆయన కీర్తన గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోకపోయిరి. అరణ్యములో వారు బాహుగా ఆశించిరి. ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను.
అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో సొంత కార్యములను గొప్ప కార్యములను ఆముదూతములో ఆశ్చర్య కార్యములను ఆ ఎర్ర సముద్రముల వద్ద భయము పుట్టించి ప్రియము చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. అప్పుడు ఆయన నేను వారిని నడిపించజేసిదనను. అయితే ఆయన వారిని చేయకుండినట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకున్న మోసే ఆయన సమ్మితిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆయన మాట నమ్మకపోయిదిరి. యెహోవా మాట ఆలకింపక వారు గుర్రారములలో సనుకునిరి. అప్పుడు అరణ్యంలో వారిని కోల చేయుటను అన్యజనములను వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చేయి ఎత్తెను. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారిని అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు
రేగెను. ఫిలెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటికి అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మొరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఉరియాయెను. మరియు వారు తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధి రక్తము అనగా తన కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము పలికించారు. కనాను దేశపు బొమ్మలను వారిని బలిగా అర్పించారు. ఆ రక్తముల వలన దేశము అప్రమత్తమయ్యను. తమ క్రియల వలన వారి అప్రమత్తలేరి. తమ నడవిడిలో వ్యభిచారించే వారిని కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమును అసహ్యింపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అణపబడిరి.
అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరిగిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనులలో నుండి మమ్మును పోగు చేయుము. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతి నొందునుగాక. ప్రజలందరూ ఆమేనందురుగాక. యెహోవాను స్తుతించుడి. చదవబడిన కీర్తన భాగము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.